గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే బీరకాయ కర్రీ చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, అలాగే 4 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, 3 కట్ చేసి పెట్టుకున్న టొమాటో, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగబ్యాళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనమైతే పసుపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్, పసుపు వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే దీంట్లో వేయాలి. బీరకాయలు వేసుకున్న తర్వాత మనమైతే 2 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే మనం ఇలా పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దీని బీరకాయనైతే కొద్దిసేపు ఉడికనివ్వాలి. ఈ కర్రీ అయితే బాయిల్ అయ్యేలోపు మనమైతే ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న నువ్వులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన వరకు దోరగా వేయించుకోవాలి. మనమైతే బీరకాయ కర్రీలోకి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇలా బీరకాయల్ని వాటర్లో కడిగి వేసిస్తే నీళ్ళు అనేవి అవే ఊరుతాయి అన్నమాట. అందుకు నీళ్ళు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు బీరకాయ కర్రీని ఇలా తీసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి.
నువ్వులైతే ఇలా కొద్దిగా వేగిన తర్వాత దాన్ని అయితే ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయి పైన అయితే పల్లీలను అయితే దూరగా వేయించుకుందాం. కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్, మనం అసలు కొన్ని కూడా నీళ్ళు వేసుకోలేదు, కానీ ఎన్ని నీళ్ళు ఊరాయో. పల్లీలు కూడా ఇలా దూరగా వేయించుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. పల్లీలు నువ్వులు కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా బీరకాయ అయితే కొంచెం ఉడికిన తర్వాత మనం టమోటాలు వేసుకుందాం. దీంట్లోకి టమోటాలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే టమోటాలు కూడా కొద్దిగా బాయిల్ అవనిద్దాం, ఒక 5 minutes. పల్లీలు నువ్వులు అయితే చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకుందాం. పల్లీలను అయితే మనం పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. మనం పల్లీలని నువ్వులను అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ బీరకాయలను అయితే వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అయితే కొంచెం ఇంకిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే కర్రీలోకి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అయితే నీట్గా మిక్స్ చేసుకుందాం. మన కర్రీలో కొద్దిగా వాటర్ ఉన్నా ఏం పర్లేదు. మనకైతే కర్రీ రెడీ అయ్యేలోపు ఆటోమేటిక్గా వాటర్ అయితే నీట్గా అంటే ఇంకిపోతాయి అన్నమాట. దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక 2 minutes బాయిల్ చేసుకుందాం. 2 minutes బాయిల్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇలా నీట్గా సర్వ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడు నేను కర్రీని అయితే పూరీలో అయితే టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఈ కర్రీని అయితే చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.